హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ యాంకర్ వీసీని. ఈరోజు మనతో పాటు సాక్రిఫైసింగ్ స్టార్ హీరో సున్షిత్ గారు ఉన్నారు. ఆయన మాటలోనే రీసెంట్గా సమంత గారికి వచ్చిన మయోసైటిస్ డిసీజ్ వల్ల ఎంత బాధపడుతున్నా అందరికీ తెలిసిందే. అతను ఎలా స్పందిస్తున్నారు ఏంటి అనేది అతని మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, రీసెంట్గా విన్నారు సమంత గారు యాక్చువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఆమె పెద్ద స్టార్గా వెలిగారు. సడన్గా మయోసైటిస్ డిసీజ్ వచ్చి చాలా బాధపడుతున్నారు. మీరు చూసే ఉంటారు, ముందున్న సమంత గారికి ఇప్పుడు చూసిన సమంత గారికి స్పెట్స్ పెట్టుకొని. అవునవునవును. నేను రీసెంట్గా ఒక చిన్న బయట చూశాను సమంతది. కంప్లీట్ ఫేస్ చేంజ్ అయిపోయింది. తను స్పెక్టికల్స్తో ఉంది, ఫేస్లో గ్లో పోయింది. సో తను డిఫరెంట్గా కనిపించింది అనమాట. సమంతనేనా అని చూశాను నేను వీడియో. సో సమంతనే. సో ఏదైతే తనకు డిసీజ్ అటాక్ అయిందో మయోసైటిస్ అనేది, ఆ డిసీజ్ తనకి ఎప్పటినుంచో ఉంది. నేను 2017లోనే సమంతకి సో డిసీజ్ ఉందని విన్నాను కానీ నేను తనని డైరెక్ట్గా ఏమీ మీట్ అవ్వలేదు. సమంత నాకు మంచి ఫ్రెండ్ అనమాట. ఓ బేబీ అనే మూవీ షూటింగ్ ఉంది చూడండి. ఓ బేబీ అనే మూవీ షూటింగ్కి నేను సమంత ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. అంత క్లోజ్ అనమాట సమంత నాకు. సో ఆ తర్వాత ఏమైందంటే ఓ బేబీ మూవీ షూటింగ్ అది కంప్లీట్ అయిపోయింది, రిలీజ్ అయిపోయింది మూవీ. తర్వాత తను బిజీ అయిపోయింది అనమాట. ప్రమోషన్స్ చేసింది, ఓ బేబీ మూవీ ప్రమోషన్స్ చేసింది. మూవీ రిలీజ్ అయిన తర్వాత కొన్ని ఉంటాయి కదా, మన మామూలుగా ఏమంటారు, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి ప్రమోషన్స్ చేస్తుంటారు. సో తను బిజీ అయిపోయింది, నేను తనతో వెళ్ళలేకపోయాను. సో అట్లా తనకి బాయ్ చెప్పేశాను అనమాట. అంటే అప్పుడు నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నాను, కాకపోతే జస్ట్ ఏమంటారు ఐడియల్గా ఉన్నా. అప్పుడు నేను జస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను, ఐడియల్గా ఉన్నాను అనమాట. సో ఈ స్క్రిప్ట్స్ కానివ్వండి ఇవేమీ రాయలేదు. అప్పుడు జాబ్ చేస్తూ ఫ్రీ టైంలో సమంతతో అట్లా కలిసేవాడిని, మాట్లాడేవాడిని. అండ్ ఈవెన్ లావణ్య త్రిపాఠితో కూడా అప్పుడప్పుడు ఫోటోషూట్స్కి రమ్మంటుంది అట్లా క్యాజువల్గా. సో అంటే తనకు డిసీజ్ అయితే ఉందండి సమంతకి, కానీ ఎన్ని సంవత్సరాలు అది మీడియాకి తెలియనివ్వలేదు. సో ఇప్పుడు అది కొంచెం డిసీజ్ ఎఫెక్ట్ కొంచెం సీరియస్ అయినట్టుంది. అందువల్ల మీడియాకి తెలిసింది తనకు మయోసైటిస్ ఉన్నట్టు. సో ఇదైతే చాలా బాధాకరం అండి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి. అంటే చాలా తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ అండ్ ఫ్యాన్ పుల్లింగ్ తెచ్చుకున్న హీరోయిన్ సమంత. సో తను సక్సెస్ అయిన తర్వాతనే నాగ చైతన్య మ్యారేజ్ చేసుకున్నాడు. అంటే నాకు తెలిసింది ఏంటంటే ఇండస్ట్రీ నుంచి ఏమాయ చేసావు ఈ మూవీ షూటింగ్ టైంలోనే నాగ చైతన్య తనకు ప్రపోజ్ చేశాడు. సో సమంత యాక్సెప్ట్ చేసింది. మూవీ రిలీజ్ అయిన తర్వాతనే మ్యారేజ్ చేసుకున్నారు. సో ఇదంతా నాకు తెలిసిందనమాట. సో నేను కూడా గౌతమ్ మీనన్తో టచ్లో ఉండేవాడిని. ఒకసారి ఆడిషన్ ఇచ్చాను, గౌతమ్ మీనన్కి ఆడిషన్ ఇచ్చాను. నాకు ఏమాయ చేసావే మూవీ లాంటి మూవీనే కావాలి, మీరు ఏ హీరోయిన్ అయినా పెట్టుకోండి పర్లేదు, నేను చేస్తానని చెప్పేసి అన్నాను. నాకు అంటే ఒక హీరోగా గౌతమ్ మీనన్తో ఒక మూవీ చేయాలి అండ్ రాజమౌళితో ఒక మూవీలో సెకండ్ హీరోగా అయినా చేయాలి, ఇది నా గోల్ అనమాట. డెఫినెట్గా చేస్తాను నేను వీళ్ళిద్దరితో. సో నేను యాక్చువల్గా అందరూ షాక్ అయ్యే విషయం ఏంటి అంటే, నేను రాజమౌళితో ఒక మూవీ చేశాను. బాహుబలి కంటే ముందు మూవీస్లో చేశాను నేను. అంటే కె రాఘవేంద్రరావు డైరెక్టర్ ఉన్నారు కదా, సో ఆ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేశారు రాజమౌళి. అసిస్టెంట్గా చేసినప్పుడు కొన్ని సీన్స్ రాజమౌళి చేసి రాఘవేంద్రరావు ఇచ్చారనమాట. నేను ఆ సీన్స్లో చేశానమాట. రాజమౌళితో వర్క్ చేశాను, కె రాఘవేంద్రరావుతో వర్క్ చేశాను. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటి అంటే, పెళ్లి సందడి 2 మూవీ రిలీజ్ అయింది కదా, ఆ మూవీకి ఫస్ట్ హీరో నేనే అనమాట. నేను కలిశాను, ఆఫీస్కి వెళ్ళి కలిశాను రాఘవేంద్రరావు గారిని. నన్ను ఇంట్రొడ్యూస్ చేయను అన్నాను, చేస్తానన్నాడు. పెళ్లి సందడి 2 మూవీ అని చెప్పేసి అప్పుడే టైటిల్ చెప్పేశాను నాకు. సో ఇట్స్ ఏ క్యాజువల్ లవ్ స్టోరీ అని చెప్పేసి చెప్పాడు. ఓకే అన్నాను. ఏంటి అంటే, నేను కొంతమంది పెద్ద హీరోస్కి కాంపిటీషన్ వస్తున్నాను, జెన్యున్గా చెప్తున్నాను. నానక ప్రేమతో మూవీకి నాకు జూనియర్ ఎన్టీఆర్ కాంపిటీషన్ వచ్చాడు, అండ్ బృందావనం మూవీకి కూడా కాంపిటీషన్ వచ్చాడు. ఆ తర్వాత ఈ మూవీ అండి, ఓకే శర్వానంద్ అంటే వెన్నెల మూవీ అట్లా మిస్ అయిపోయింది. అది శర్వానంద్ చేస్తా అంటే ఇచ్చేసాను నేను. చాలా మూవీస్ వచ్చాయండి ఆఫర్స్, కాకపోతే ఏదో ఒక రీజన్ వల్ల మిస్ అవ్వడం, నాకు కొన్ని స్టోరీస్ నచ్చక నేను వదిలేయడం. సుప్రీం మూవీ ఉంది కదా సాయి ధరమ్ తేజ్ది, సుప్రీం మూవీ నాకు స్టోరీ నచ్చక నేను వదిలేసా అది.
లేదు, హిట్ అవ్వలేదండి, మూవీ హిట్ అవ్వలేదు, యావరేజ్గా ఆడింది అది. దాని తర్వాత ఓకే, అంటే మన టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో సో ఈ సమంతకు డిసీజ్ రావడం చాలా బాధాకరం అండి. సో తను లైక్ నాగ చైతన్య గారితో మ్యారేజ్ బ్రేకప్ అవడం వల్ల ఇదంతా ఎఫెక్ట్ అంటున్నారు బయట అనుకుంటున్నారు, ఎంత ఒక నిజం అంటారు? లేదండి, తను రిలేషన్షిప్ అంటే తను మ్యారేజ్ చేసుకుంది, నాగ చైతన్యతో డివోర్స్ తీసుకుంది. తను ఎలా ఉంటుందంటే ఎలాంటి అంటే ఏ టైప్ ఆఫ్ గర్ల్ అంటే నాకు తెలుసండి, తను చాలా ఫ్రెండ్లీ పర్సన్. ఇప్పుడు ఈవెన్ దో తను కొన్ని ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా నాగ చైతన్యతో తను అనదర్ పర్సన్తో మింగిల్ అవ్వగలదు. సో దానివల్ల అయితే కాదని నేను అనుకుంటున్నాను. సో తను డివోర్స్ తీసుకుంది అండ్ సో ఎవరో హీరోనో సంథింగ్ ఎవరినో పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటున్నట్టు కూడా కొన్ని మీడియాలో వచ్చాయి న్యూస్. సో అంటే తను ఒక న్యూ రిలేషన్షిప్కి రెడీగా ఉందని అర్థం. సో తను ఒక మెచ్యూర్డ్ క్యాండిడేట్ అండ్ రిలేషన్షిప్ అయితే చాలా క్యాజువల్గా తీసుకుంటుంది, తను అంత సీరియస్గా ఏం తీసుకోదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అప్పట్లో ఎప్పుడంటే 2018లో కూడా నా చైతన్య సమంతతో డివోర్స్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి రూమర్స్ వచ్చాయి, కానీ అది మీడియా వరకు రానివ్వలేదు. అఖిల్ ఉన్నాడు కదా బ్రదర్, నా చైతన్య వాళ్ళ బ్రదర్ అఖిల్. సో తను ఏదో ఏమంటారు తెలుగులో అయితే పంచాయతీ అంటారు, సో ఏదో ఇంగ్లీష్లో సెటిల్మెంట్స్ అంటారు. సో తను లీడ్ తీసుకొని ఆ పంచాయతీ పెట్టి సమంతను అండ్ నాగ చైతన్య ఇద్దరిని మళ్ళీ కలిపాడు అని చెప్పేసి బయట రూమర్ ఉంది. సో అంటే ఇప్పుడు నేను జెన్యున్గా చెప్తున్నానండి, ట్రూ లవ్ అనేది ఉండదండి, ట్రూ లవ్ అనేది ఉండదు. ఇప్పుడు నేను జనరల్గా చెప్తున్నాను, ఒక కపుల్ ఉందండి, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. సడన్గా ఒక తన హస్బెండ్కి యాక్సిడెంట్ అయ్యో లేదంటే ఏదైనా డిసీజ్ వచ్చో చనిపోయాడు అనుకోండి, ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందండి, తను పోయాడని ఏడ్చుకుంటూ కూర్చోలేదు కదా. సో సెకండ్ మ్యారేజ్కి వెళ్తారు కదా, షీ విల్ డెఫినెట్లీ గో ఫర్ సెకండ్ మ్యారేజ్. సో అది అనమాట. ఇప్పుడు తను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్నా కూడా తనని లవ్ చేయాలి, తన ఇష్టమైన తన అభిప్రాయాలను గౌరవిస్తూ తనతో మూవ్ ఆన్ అవ్వాలి. సో ఇది అనమాట. సో దెర్ ఈజ్ నో ట్రూ లవ్. నేనైతే ప్రాక్టికల్ మ్యాన్ అండి నేను. సో దెర్ ఈజ్ నో ట్రూ లవ్ అండి. సో ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య అఫెక్షన్ ఉంటుంది అండ్ అట్రాక్షన్ ఉంటుంది. సో దీన్నే కొంతమంది లవ్ అనే పేరుతో పిలుస్తుంటారు, అది అనమాట. సో మీరు చూసినట్లయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా లవ్ అఫేర్స్ ఉంటాయండి, చాలా లవ్ అఫేర్స్ ఉంటాయి. రీసెంట్గా లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ తేజ్ కూడా సమ్ రిలేషన్షిప్లో ఉన్నట్టు తెలిసింది, ఎంగేజ్మెంట్ అయ్యి క్యాన్సిల్ అయినట్టు కూడా తెలిసింది, అది అనమాట. అంటే నేను జనసేనలో చేసినప్పుడు నాకు అల్లు అర్జున్ అండ్ సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్ వీళ్ళు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు అనమాట. వరుణ్ తేజ్కి లావణ్య త్రిపాఠికి లవ్ అఫేర్ ఉందని తెలుసు అండి అందరికీ. యాక్చువల్గా సాయి ధరమ్ తేజ్కి నిహారికని ఇవ్వాలని చెప్పేసి అట్లా అనుకున్నారనమాట. సో అల్లుడు అవుతాడు కదా చిరంజీవికి, నాగబాబు కూడా అల్లుడు అవుతాడు సాయి ధరమ్ తేజ్కి నిహారికని ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు. కానీ నిహారిక సో అండ్ సో పర్సన్తో రిలేషన్షిప్లో ఉందని తెలిసింది. సో అతన్ని పెళ్లి చేసుకుంది మొన్న రీసెంట్గా. సో అట్లా అనమాట. జనసేనలో చేసినప్పుడు నాకు నిహారిక పరిచయం ఉంది, నిహారిక తెలుసు అండ్ చిరంజీవి డాటర్ సుష్మిత తెలుసు. సో వీళ్ళందరూ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. నేను చిరంజీవి ఇంటికి వెళ్తుంటాను, ఏమన్నా బర్త్డే ఫంక్షన్స్ అయినా నన్ను పిలుస్తారు, చిరంజీవి పిలుస్తారు, పవన్ కళ్యాణ్ పిలుస్తారు, రామ్ చరణ్ పిలుస్తారు, ఉపాసన కూడా తెలుసండి నాకు. నేను జనసేనలో చేసినప్పుడు యాక్చువల్గా ఉపాసన మన అపోలో హాస్పిటల్స్ ఎండి ఉన్నారు కదా చైర్మన్ ప్రతాప్ సిరెడ్డి వాళ్ళ గ్రాండ్ డాటర్ అనమాట. సో నేను ఎప్పుడైనా అపోలో హాస్పిటల్కి వెళ్తే ఉపాసన నేమ్ చెప్పేసి ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకునే. ఈవెన్ అపోలో మెడికల్ స్టోర్స్కి వెళ్ళినా కూడా ఉపాసన నేమ్ చెప్పేసి బిల్ పే చేయకపోయినా జస్ట్ కాల్ చేయించేవాడిని ఉపాసనతో, అంతే. సో కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి జనసేనలో చేయడం వల్ల, కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకు. అపోలో హాస్పిటల్స్ నుంచి డిస్కౌంట్ వస్తుంది, అపోలో మెడికల్ స్టోర్స్ నుంచి డిస్కౌంట్ వస్తుంది, అండ్ కామినేని వీలేదే ఉపాసన వాళ్ళది. సో కామినేని హాస్పిటల్ నుంచి కూడా డిస్కౌంట్ వస్తుంది. అండ్ పొలిటికల్గా అంటే మనం కష్టపడాలండి, రాజకీయాల్లో అంత ఈజీ కాదండి గెటిన్ అవ్వడం. ఇప్పుడు నేను ఒక కొత్త పొలిటీషియన్గా వచ్చాను అనుకోండి, చాలా కష్టపడాలి, నా పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకోవాలండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జనసేనలో నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, మంచి పెద్ద క్యాండిడేట్. మన ఎక్స్ డైరెక్టర్ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు.
ఈ మధ్య లక్ష్మీనారాయణ గారు ఎక్కడ కూడా కనిపించట్లేదండి. ఏదో సంథింగ్ ఎక్కడో పోటీ చేశారు, ఓడిపోయారు, తర్వాత ఎక్కడ కనిపించట్లేదు. కాకపోతే జనసేనకి సపోర్ట్ అయితే చేస్తున్నారు. సో అదే అనమాట, అందరికీ కూడా రాజకీయాలు కలిసి రావు. రాజకీయాలు గెటిన్ అవ్వాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ చాలా హార్డ్ వర్క్ చేసి మనం సక్సెస్ అయినా కూడా వేరే పార్టీ నుంచి ఇన్విటేషన్ వస్తుంది మనకు. సో అండ్ సో పర్సన్కి ఫాలోయింగ్ పెరిగింది అనగానే, నేను జనసేనలో చేశాను, ఫాలోయింగ్ పెరిగింది, నాకు ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి కాల్ వచ్చింది, మీరు పార్టీ మారాలి, మా పార్టీలో చేయాలి అని చెప్పి ఇన్విటేషన్ వచ్చింది. సో అట్లా వస్తుంటాయి అనమాట. నేను ఇండస్ట్రీలో కూడా కష్టమే కదండి. నేను డైరెక్ట్ ఓపెన్గా చెప్తానండి, ఏదైనా సరే. ఇప్పుడు జనసేనలో చేశాను, నేను చెప్పాను ఇట్లా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రమ్మంటున్నారు, ఇన్విటేషన్ వచ్చింది అని చెప్పేసి చెప్పాను. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఏం చెప్పలేరు, మీ ఇష్టం అంటారు, అంతేగాని జనసేనలో ఉండాలి అని ఫోర్స్ అయితే చేయలేరు. అంత కాకపోతే ఏమైనా గిఫ్ట్ ఇస్తారు కావచ్చు, నీకు ఇల్లు కట్టిస్తానని చెప్పేసి ఆఫర్ ఇస్తాడు, లేదంటే నీకు జనసేన ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తాను, వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తాను, అట్లా సో అండ్ ఆఫర్స్ వస్తాయి. అట్లా పాలిటిక్స్లో అలా ఉంటుంది అనమాట. రాజకీయం అంటే చదరంగం అండి. అంటే ఏ రోజు ఎవడు కింగ్ అయ్యేది చెప్పలేం. రాత్రికి రాత్రి కేసీఆర్ తెలంగాణ సాధించాడు, కేసీఆర్ సీఎం అయ్యాడు. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారండి? ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సో అంతే, రాజకీయం అంటే చదరంగం. ఏ రోజు ఏ క్యాండిడేట్ ఏ పార్టీలో ఉండే చెప్పలేము. నేను ఈరోజు జనసేనలో ఉన్నాను అనుకోండి, రేపు నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఫర్ రావచ్చు, మంచి ఆఫర్, నేను వెళ్ళిపోతాను, ఢిల్లీకి వెళ్ళిపోతాను. సో అట్లా అనమాట. ఎక్కడైనా ఎంపీగా గెలిచాను అనుకోండి, నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా రావడం కష్టమే కదండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లే సమంత గారు ఎంత సక్సెస్ఫుల్గా వచ్చారు. అవునవును. సడన్గా డిసీజ్ రావడం కంప్లీట్గా బాధాకరంగా మారిపోయింది. అసలు మీరు ఫైనల్గా సమంత గారికి ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి. సో అంటే సున్షిత్ అంటే సమంత గుర్తుందో లేదో తెలియదండి ప్రజెంట్ అయితే. సో నేను ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను. సో సమంతకు మయోసైటిస్ అనే డిసీజ్ రావడం చాలా బాధాకరమైన విషయం. అండ్ తను వీలైనంత త్వరగా కోలుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో తను టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదివరకులాగా మంచి మూవీ ఆఫర్స్తో మూవీస్ చేస్తూ తనకంటూ ఒక స్టార్ అనే ఇమేజ్కి తెచ్చుకుంది కదా. సో అదే స్టార్ ఇమేజ్తో ఇంకా మంచి మూవీస్ చేస్తూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో గెట్ వెల్ సూన్ సమంత. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యూర్ ఇంటర్వ్యూ. సో చూసారు కదా వ్యూస్, సమంత గారు కొంచెం సాక్రిఫైసింగ్ హీరో స్టార్ సున్షిత్ గారి అభిప్రాయం ఎలా ఉందో, ఎంత ఫాస్ట్గా రికవరీ అవ్వాలని కోరుకుంటున్నారు. అట్ ద సేమ్ వే అతనితో పాటు అతని ఫ్యాన్స్ కూడా వీ ఆల్ లవ్ యూ సమంత అ లాట్. గెట్ వెల్ సూన్. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.